గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 3వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 4వ రోజు విద్యార్థులను నిర్వహించాల్సిన కృత్యాల గురించి ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా గుణింత పదాలు. ఇక్కడ ఉన్నటువంటి గేయాన్ని మీరు చక్కగా పాడండి. ముందు నేను పాడతాను, తర్వాత మీరు వెనకాల చెప్పండి. దీపావళి వచ్చరా, సందడినే తెచ్చరా, పిల్లలు భలే మెచ్చరా, పెద్దలకది నచ్చరా, సీత ప్రమిద తెచ్చరా, దీపం వెలిగించరా, దీపాలను చూడరా, వెలుగులనే నింపెరా, చిలిపి సీను వచ్చరా, చిచ్చుబుడ్డి కాల్చరా. మీకు వీలైతే మరొకసారి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనం 4 గుర్తులు నేర్చుకోబోతున్నాం. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. వీటితో ఉన్నటువంటి పదాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని నేను చదువుతాను, వెనకాల మీరు చెప్పండి. తర్వాత మీరు సొంతంగా ట్రై చేయండి. కడవ, వనజ, జత, మడత. వీటిలో తలకట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీర్ఘానికి సంబంధించి చూద్దాం. కాకర, మాట, వాన, జాతర. వెరీ గుడ్. ఇప్పుడు గుడి. కిటికీ, వినడం, జింక, మిఠాయి. ఇప్పుడు గుడి దీర్ఘం. కీటకం, జీతం, వీణ, మేగడ. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ దీని మీద వాక్యాలు తయారయ్యాయి, వీటిని చదువుదాం. ఈ కాయ మామిడి కాయ, ఆ తీగ బీర తీగ. మీరు కూడా వీలైతే ప్రాక్టీస్ చేయండి పిల్లలు. మనం ఇక్కడ దానిపైనకి సంబంధించి మనం యాక్టివిటీ చేద్దాం. సాధనా పత్రం చూడండి. వీణ మ్యాచ్ చేయండి. సీతాఫలం, చిలుక, మామిడి. ఇప్పుడు ఈ అక్షరాలు ఉపయోగించి మనం పదాలు తయారు చేయాలి. ఎస్. పాత, పాట, పాప, పార. సీతోటి సీత, సీమ, సీసా, సీసం. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇప్పుడు వాటిని ఉపయోగించే మనం కొన్ని పదాలను ఇక్కడ రాసాం. మనం తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఉపయోగించి పదాలు అన్నమాట. మనకి ఇక్కడ ఉన్నటువంటిది మిరప, మిడత, కాకి, కారం, చీమ, మతి, హారం, తరం. మీరు ఇంకేమన్నా ఎక్స్ట్రా రాయాలంటే రాయొచ్చు, లేకపోతే వేరే రాయాలన్నా రాయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఈ పదాలను ఉపయోగించి వీటిని పూర్తి చేయాలి. పిడికిలి, మీ ఉపయోగించి మేగడ, మిఠాయి, విమానం, ధరణి, దీపం, జీవితం, తలగడ. వెరీ గుడ్. మరి మనం మరొక సబ్జెక్ట్లోకి వెళదాం. ఇంగ్లీష్ చేద్దాం పిల్లలు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంగ్లీష్లో గ్రీటింగ్స్ పైన మనం ఒక రైమ్ పాడుకుందాము. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ టు. ది సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్ అండ్ బోల్డ్. Today will be a day to hold. Let us learn, let us play, let us have fun. A happy day has just begun. వెరీ గుడ్. వీలైతే మరొకసారి పాడండి పిల్లలు. చూడండి, మనం గ్రీటింగ్ ఎలా చెప్పాలనేది ఇక్కడ ఇచ్చారు. మార్నింగ్ అనుకోండి, మార్నింగ్ ఎవరైనా కనిపించారనుకోండి, మనం చెప్పాల్సింది గుడ్ మార్నింగ్ అన్నమాట. అదే మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్. సాయంత్రం అనుకోండి గుడ్ ఈవినింగ్. రాత్రి పడుకునే ముందు మనం చెప్పేది గుడ్ నైట్. మీరు కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ పిక్చర్ చూడండి, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎస్, గుడ్ మార్నింగ్. ఇక్కడ గుడ్ నైట్. మళ్ళీ 4 గ్రీటింగ్ వర్డ్స్ని ఇక్కడ రాయమని చెప్పారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి.
వీటిని జాగ్రత్తగా మీరు చెప్పండి. ఇదిగోండి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. వీళ్ళు ఇక్కడ చూడండి, వీటిని హౌ ఆర్ యూ ఈ పదాలు ఉపయోగించమాట. హౌ డు యూ డూ, ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ, యామ్ ఉంచాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇచ్చారు హౌ డు యూ గ్రీట్ పీపుల్ ఇన్ ది మార్నింగ్. మార్నింగ్ ఎలా గ్రీట్ చేయాలి, గుడ్ మార్నింగ్. హౌ డు యూ గ్రీట్ పీపుల్ ఇన్ ది ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. తప్పుపడింది, మీరు స్ట్రైక్ చేసుకుని ఈవినింగ్ రాసుకోండి. హౌ డు యూ గ్రీట్ పీపుల్ వెన్ యూ గో టు బెడ్, పడుకునే ముందు గుడ్ నైట్ అని చెప్తాం. దీంతో మీకు ఇంగ్లీష్ పూర్తయింది. పిల్లలు, ఈరోజు మనం మ్యాథ్స్ క్లాస్లో ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ నేర్చుకుందాము. దాంట్లో మనకి చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్ వరకు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి వన్స్లో 3 ఉన్నాయి, టెన్స్లో 2 ఉన్నాయి, హండ్రెడ్స్లో 4 ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పాండెడ్లో ఇచ్చారు. ఇక్కడ మన సింగిల్ షార్ట్ ఫామ్లో రాస్తే 423. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 హండ్రెడ్స్ ఉన్నాయి. ఇవి హండ్రెడ్స్ అనమాట. గ్రీన్లో ఉన్నాయి, ఈ వైలెట్లో ఉన్నవి టెన్స్, ఎల్లోలో ఉన్నవి వన్స్. సో ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి, 1 to 200 రాశారు. ఇవి 3 ఉన్నాయి కాబట్టి 3 10s are 30. ఇవి 6 ఉన్నాయి కాబట్టి 6, 236. ఇప్పుడు ఈ లెక్క పెట్టండి, ఇవేంటివి హండ్రెడ్స్ కాబట్టి 500s రాసాము. ఇవి లెక్క పెట్టండి, ఎస్ 10s కాబట్టి 2 10s are 20, 1s 4 కాబట్టి 524. వీటిని లెక్క పెట్టండి, వెరీ గుడ్. ఇది ఆన్సర్ ఇది. తర్వాత ఇది చూడండి, ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 3 హండ్రెడ్స్ ఉన్నాయి. ఇదిగోండి 3 హండ్రెడ్స్ వేసాము. 10s 3 ఉన్నాయి, 1s 7 ఉన్నాయి, 337. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫార్మ్స్, షార్ట్ ఫార్మ్స్ రాసాము. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నా దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉందని కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి, ఇక్కడ 769 ఉంది, 7 హండ్రెడ్స్, 6 10s, 9 1s, అలా మిగతావి కూడా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి షార్ట్ ఫామ్కి ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తాం. చూడండి, ఇది వన్స్ కాబట్టి 5 1s are 5, ఇవి 10s ప్లేస్ 10 1s are 10, ఇవి హండ్రెడ్స్ కాబట్టి 2 200s are 200, మిగతావి కూడా అలాగే. ఇక్కడ దాకా అయింది కదా. ఇక మనం ఇది చూద్దాం. షార్ట్ ఫామ్స్ ఇచ్చిన దానికి షార్ట్ ఫామ్స్ రాయాలి. షార్ట్ ఫామ్స్ రాయాలి. చూడండి 537 ఇలా. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నారు. అలాగే ఇక్కడ నోట్స్ ఎన్నెన్నో ఇచ్చారు, వాటిని మనం ఇలా రాయాలి. ఇవి కూడా అంతే. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా రాశారు. పిల్లలు, టీచర్ గారు మీతో చక్కటి యాక్టివిటీ చేపిస్తారు. హాప్ లైక్ ఏ ఫ్రాక్, కప్పలాగా ఎగరమన్నారు, మిమ్మల్ని దూకండి. బార్క్ లైక్ ఏ డాగ్, కుక్కలాగా మొరగాలి. సింహంలాగా గర్జించాలి. వెరీ గుడ్. పిల్లిలాగా అరవమంటున్నారు మిమ్మల్ని, వెరీ గుడ్. ఇక్కడ చూడండి పిల్లలు, మేక్ సౌండ్ లైక్ ఏ గోట్, మేకలాగా అరవండి. అలాగే కోతిలాగా కిచకిచమనండి. వెరీ గుడ్, చాలా బాగా చేశారు పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ని, బర్డ్స్ని మ్యాచ్ చేయండి. వెరీ గుడ్ పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్కి చక్కగా అందంగా కలర్స్ వేయండి. పిల్లలు ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి. ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇక్కడ యాపిల్ ఉంది, ఇక్కడ బనానా ఉంది, ఇక్కడ మ్యాంగో ఉంది, ఇక్కడ మాత్రం లోటస్ ఫ్లవర్, తామర పువ్వు ఉంది. సో ఇవన్నీ కూడా ఈ 3 కూడా ఫ్రూట్స్, ఇది మాత్రం ఫ్లవర్. కాబట్టి దీన్ని మనం ఆడ్ మ్యాన్గా డిసైడ్ చేస్తాం, అంటే వేరేగా ఉన్నదానిగా డిసైడ్ చేస్తాం. మిగతాన్నిటిని కూడా మీరు అలాగే చేయండి. ఇక్కడ 4 యానిమల్స్ పేర్లు ఇచ్చారు, పిక్చర్స్ ఇచ్చారు, వాటి పేర్లు రాయమన్నారు. దీంతో వాటి పేర్లు రాసిన తర్వాత పిల్లలు, మీ టీచర్ గారు మిమ్మల్ని మీ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరినీ కూడా గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పిక్చర్ గీయమంటారు.
ఒక ఫస్ట్ గ్రూప్కి ఏమో 2 మొక్కల బొమ్మలు గీయమంటారు, 2 ప్లాంట్స్. అలాగే రెండో గ్రూప్కి 2 యానిమల్స్ పేర్లు బొమ్మలు గీయమంటారు. అలాగే మూడో గ్రూప్కి 2 బర్డ్స్ పిక్చర్స్ గీయమంటారు. అవన్నీ కూడా మీరు ఇదిగోండి ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో మీరు గీయాల్సి ఉంటుందన్నమాట. దీంతో మీకు ఈవీఎస్ కూడా పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ టీచర్స్, రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.